పిఠాపురంలో ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎలాగైనా ఓడించాలి అనే పట్టుదలలో జగన్ పట్టుదలలో భాగంగా తెరపైకి వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం. ఆ ముద్రగడ పద్మనాభానికి ఘోర పరాభవం ఎదురైందనే మనం చెప్పుకోవచ్చు. గతంలో పవన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేసిన ముద్రగడ తానే దారుణంగా ఓడిపోయారు. దీంతో ఆయన గత సవాలుకు కట్టుబడి ఉన్నట్లుగా ఇవాళైతే ప్రకటించడం జరిగిందండి. అసలు విషయం ఏంటి అంటే, విషయంలోకి వస్తే పిఠాపురంలో పోటీ దిగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన ప్రత్యర్థిగా నిలబెట్టినటువంటి వంగ గీత, ఎలాగైనా సరే వంగ గీతను గెలిపించే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభానికి అప్పచెప్పారు. అదే దిశలో భాగంగా ముద్రగడ పద్మనాభం సవాలు విసురుతూ పవన్ కళ్యాణ్ను ఎలాగైనా సరే డిపాజిట్లు గల్లంతయ్యేలా ఓడిస్తానని, అలా ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభం కాదని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాలు విసిరారు. అయితే ఆయన ఒక విషయం అయితే మర్చిపోయారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నారు అనే విషయాన్ని అయితే ఆయన కొంచెం మర్చిపోయారని అనిపిస్తుంది. లేదంటే ఆ సవాలు విసరడం ఆయనకున్నటువంటి అనుభవానికి, ఆయన ఉన్నటువంటి వయసుకి ఆలోచన లేని చర్య అని అందరూ అన్నారు. అప్పట్లో జన సైనికులు కూడా చాలామంది నవ్వుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన కుమార్తె ఎవరైతే ఉన్నారో క్రాంతి, వాళ్ళ తండ్రి గారికి మతి భ్రమణం చెందింది అన్నట్లుగా తను ఏదేదో వాగుతున్నాడు, జగన్ మాయలో పడిపోయాడు, ఆయన జగన్ భ్రమలో పడి ఆయన రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అన్నట్లుగా ప్రకటించడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు కూడా ప్రకటించారు పద్మనాభం గారి కుమార్తె. ఈ దశలోనే చాలా సీరియస్ అవుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు, నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను అని. అయితే ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ 70,000 ఓట్లకు పైచిలుకు మెజారిటీ సాధించిన తర్వాత అందరూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. ఏమయ్యా పద్మనాభరెడ్డా నువ్వు అన్నట్లుగా సగం పాటలు పాడుతూ కొన్ని ట్రోల్స్ అయితే మొదలుపెట్టారు ట్విట్టర్ వేదికగా. ముద్రగడ పద్మనాభం ఇవన్నీ చూసి కించిత్ బాధపడ్డాడనే చెప్పవచ్చు. తండ్రి కూతుళ్ళ మధ్య కూడా రకరకాల వైషమ్యాలు ఏర్పడ్డాయి. ఆయన ఇవన్నీ కూడా ఏదైతే ట్రోల్స్ జరుగుతున్నాయో వాటన్నింటి మీద చూసి చిర్రెత్తిపోయి చివరికి ఇవాళ మీడియా ముందుకు వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం తాను ఓడిపోయానని అన్నట్లుగానే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ కోసం పత్రాలు రెడీ చేసుకున్నట్లుగా ప్రకటించారు. ఆయన తన మాటను నిలబెట్టుకున్నట్లుగా ప్రకటించినట్లుగానే గెజిట్ నోటిఫికేషన్ రెడీ చేసుకుంటున్నారు పేరు మార్పుగా అన్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. అంతేకాదు తనని ఉప్మా పద్మనాభం అంటూ ట్రోలింగ్ చేస్తున్నాడని, అంటే ఉప్మా అంత చీప్గా కనపడుతుందా మీకు అని ముద్రగడ అడిగారు. అలాగే మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో వారితో పలావు పెట్టించాలని ముద్రగడ వారికి సూచించారు. ఇదండి ఫన్నీగా జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం గారు పత్రికాముఖంగా తన పేరును మార్చుకున్నట్లుగా అయితే ప్రకటించినట్లుగా సమాచారం అయితే వస్తూ ఉంది. ఇకనైనా ట్రోల్స్ ఆపేస్తారా లేదా పద్మనాభరెడ్డి గారు తన యొక్క నిజాయితీని చాటుకున్నారని గొప్పలు చెప్పుకుంటారో చూద్దాం.